సో జావాలో డేటా టైప్స్ వచ్చేసి 2 కేటగిరీస్ ఉంటాయి. 2 కేటగిరీస్గా సెగ్రిగేట్ చేశాము. సో ఫస్ట్ పాయింట్ అదే అనమాట. జావా హ్యాజ్ 2 కేటగిరీస్ ఇన్ విచ్ డేటా టైప్స్ ఆర్ సెగ్రిగేటెడ్. జావాలో 2 కేటగిరీస్ ఉంటాయి డేటా టైప్స్. వాటిని 2 టైప్స్గా డివైడ్ చేసాము అని చెప్తున్నాం. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ టైప్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ దట్ స్టోర్స్ ద సింపుల్ వాల్యూస్ డైరెక్ట్లీ ఇన్ ద మెమరీ. మెమరీలో డైరెక్ట్గా ఈ వాల్యూస్ని స్టోర్ చేయడానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో అసలు ప్రిమిటివ్ డేటా టైప్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్. ఈ 4, 5, 6, 7, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట జావాలో. సో 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్ అనమాట. సో దీస్ 8 డేటా టైప్స్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో ఇంపార్టెంట్ నోట్ చూడండి. ద బూలియన్ విత్ అప్పర్ కేస్ బి ఈజ్ ఎ ర్యాపర్ క్లాస్ ఫర్ ద ప్రిమిటివ్ బూలియన్ టైప్. బూలియన్ అనే డేటా టైప్లో క్యాపిటల్ బి అని అప్పర్ కేస్ లెటర్లో ఉంటే దాన్ని మనం ర్యాపర్ క్లాస్ అని చెప్పి అంటాం అనమాట. సో నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ సెకండ్ టైప్ ఏంటి జావా డేటా టైప్స్లో? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే దీస్ ఆర్ ద రిఫరెన్స్ టైప్స్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ యొక్క రిఫరెన్స్ అనమాట ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ స్ట్రింగ్, అరే, క్లాస్, ఇంటర్ఫేస్ అండ్ ఆబ్జెక్ట్. సో మనం ఈ స్లైడ్లో నేర్చుకున్నది ఏంటి అంటే జావాలో 2 టైప్స్ ఆఫ్ జావాలో డేటా టైప్స్ని 2 టైప్స్గా సెగ్రిగేట్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసేమో ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి అని అంటే 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో వచ్చేసి 5 ఉంటాయి అన్నమాట. ప్రిమిటివ్ ఆ 8 డేటా టైప్స్ ఏంటి అని అంటే బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, అరే, క్లాస్, ఇంటర్ఫేస్ అండ్ ఆబ్జెక్ట్. ఇది ఫస్ట్ స్లైడ్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రిమిటివ్ వర్సెస్ నాన్ ప్రిమిటివ్ ఏంటో చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఆస్పెక్ట్స్ ఏమిటి? ప్రిమిటివ్లో అయితే అది ఎలా ఉంటుంది, నాన్ ప్రిమిటివ్లో ఎలా ఉంటుందో జస్ట్ ఒక డిఫరెన్స్ చూద్దాం. మెమరీ కంపారిజన్ చేసుకుంటే ప్రిమిటివ్లో ఏంటి అని అంటే స్టాక్లో స్టోర్ అవుతుంది, స్టోర్డ్ ఆన్ ది స్టాక్ వైజ్గా స్టోర్ అవుతుంది. నాన్ ప్రిమిటివ్లో ఏంటంటే హీప్లో స్టోర్ అవుతుంది మెమరీ అనేది. సో నెక్స్ట్ స్పీడ్ కంపేర్ చేద్దాం. స్పీడ్ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఫాస్టర్ అనమాట కంపేర్డ్ టు నాన్ ప్రిమిటివ్ టైప్స్. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో స్పీడ్ వచ్చేసి స్లో అనమాట కంపేర్డ్ టు ప్రిమిటివ్ డేటా టైప్స్. థర్డ్ ఆస్పెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూసారు. జస్ట్ ఇంట్ x = 5. జస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని దానికి 5 అనే వాల్యూని డిక్లేర్ చేసాము. అదే నాన్ ప్రిమిటివ్లో ఇక్కడ ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ అనేది. నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్ కానీ, అరే కానీ, క్లాస్, ఇంటర్ఫేస్, ఆబ్జెక్ట్ ఇట్లా 5 ఉంటాయి. సో అందులో స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్లోనే రాస్తాం కాబట్టి సో అలా రిప్రజెంట్ చేశారు. మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నాం ఇక్కడ. మెమరీ ఏమో స్టాక్ వైజ్గా స్టోర్ చేస్తాము. ఇక్కడ నాన్ ప్రిమిటివ్లో వచ్చేసరికి ఏమో హీప్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ కంపేర్ చేసుకుంటే ఏమో ప్రిమిటివ్లో ఫాస్ట్, నాన్ ప్రిమిటివ్లో స్లోగా ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎడిషన్ ఆఫ్ ద 2 ఇంటీజర్స్ యూజింగ్ ద ఇంట్ డేటా టైప్ని యూజ్ చేసుకొని 2 ఇంటీజర్స్ని యాడ్ చేయడం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ప్యాకేజ్ తీసుకున్నాము java.io.star అని. స్టార్ అంటే అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్పేసి అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని అన్ని ప్యాకేజెస్. క్లాస్ ఎడిషన్ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే క్లాస్ కదా, క్లాస్ నేమ్, సింటాక్స్. క్లాస్ నేమ్ ఎడిషన్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్ రాశాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ రాసి అందులో 2 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను.
ఇంటీజర్ ఏ తీసుకున్నాను, ఇంటీజర్ బి తీసుకున్నాను. ఏ బి వాల్యూస్ యొక్క డేటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్ తీసుకున్నాను. దానికి ఏకి 10 అని వాల్యూ ఇచ్చాను, బికి 20 అని వాల్యూ ఇచ్చాను. జస్ట్ ఎడిషనే కాబట్టి జావాలో మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తాము, system.out.println. సో మనం ఇచ్చిన వాల్యూస్ ఏబీ వేరియబుల్స్లో స్టోర్ అయి ఉన్నాయి. సో ఆ రెండింటిని యాడ్ చేయమని చెప్పి సింపుల్ ప్రోగ్రామ్ అనమాట, ఇంటీజర్ డేటా టైప్ని యూస్ చేసుకొని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. డేటా టైప్స్లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఉన్నాయి కదా, దాన్ని డయాగ్రామెటిక్ రూపంలో చూద్దాం. డేటా టైప్స్ ఇన్ జావా అండ్ మెయిన్ హెడింగ్. అందులో మళ్ళీ కేటగిరీ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. మళ్ళీ ప్రిమిటివ్లోనే న్యూమరిక్ టైప్, నాన్ న్యూమరిక్ టైప్ అని 2 ఉంటాయి. సో న్యూమరిక్లో ఏమేమి వచ్చినాయి, ఇంటీజర్లో మళ్ళీ సబ్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ అని. సో సెకండ్ న్యూమరిక్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్లో మళ్ళీ ఫ్లోట్, డబుల్. ఇట్లా ఇవన్నీ ప్రిమిటివ్లో, న్యూమరిక్లో సబ్ కేటగిరీస్ అన్నమాట. మళ్ళీ ప్రిమిటివ్లో 2 టైప్స్, న్యూమరిక్, నాన్ న్యూమరిక్ అనుకున్నాం కదా. నాన్ న్యూమరిక్లో మళ్ళీ 2, బూలియన్, క్యారీ, 2 వచ్చేసి నాన్ న్యూమరిక్ కింద వస్తాయి. న్యూమరిక్లో ఏమో ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్లో ఏమేమి వస్తాయి, స్ట్రింగ్, అరే, క్లాస్, ఇంటర్ఫేస్, ఆబ్జెక్ట్ ఇలా. సో ఇదొక ఫ్లో చార్ట్ డయాగ్రామెటిక్ రూపంలో ఈజీగా అర్థమవుతుందని చూసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రిమిటివ్ గురించి మాట్లాడుకుందాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. ప్రిమిటివ్ డేటా స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుని అండ్ హ్యావ్ నో ఎడిషనల్ క్యాపబిలిటీస్. దీనికి ఏం ఎడిషనల్ క్యాపబిలిటీస్ అనేవి లేవు. సింగిల్ వాల్యూని మాత్రం స్టోర్ చేసుకోవడానికి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూస్ చేస్తాము. దెర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి టేబులర్ ఫార్మాట్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ 8 వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. టైపు, డిస్క్రిప్షన్ ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, వాటి సైజ్ ఏంటి, వాల్యూస్ రేంజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి బూలియన్ తీసుకున్నాను. బూలియన్ ఏంటి, ఇందులో ఏంటంటే బూలియన్లో 2 ఉంటాయి అన్నమాట, ట్రూ, ఫాల్స్ అని. ఈ 2 కేటగిరీసే ఉంటాయి. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే మనం వాటిని బూలియన్ డేటా టైప్స్ అని అంటాము. అదే డిస్క్రిప్షన్. అందులో డిఫాల్ట్గా ఉండేది ఏంటి అని అంటే జావాలో బూలియన్ డేటా టైప్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే ఫాల్స్ అనమాట. సైజ్ వర్చువల్ మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రేంజ్ ఏముంది, ట్రూ, ఫాల్స్. నెక్స్ట్ అలానే సెకండ్ డేటా టైప్ బైట్కి ఏంటి, ఇది 8-బిట్ సైన్డ్ ఇంటీజర్ అనమాట. ఇట్ సపోర్ట్స్ ద 8-బిట్ సైన్డ్ ఇంటీజర్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి బయటికి 0. సైజ్ వచ్చేసి 1 బైట్ ఉంటుంది. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా. సో 8-బిట్ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి దాని సైజు బైట్స్లో 1 బైట్ ఉంటుంది. రేంజ్ వచ్చేసి చూడండి, -128 టు +127 వరకు రేంజ్ ఉంటుంది ఇంటీజర్ బైట్కి. సో నెక్స్ట్ క్యార్ డేటా టైపు. ఇది ఒక యూనిక్ కోడ్ క్యారెక్టర్ అనమాట. 16 బిట్స్ ఉంటుంది. 1 బైట్ వచ్చేసి 8 బిట్స్ అన్నప్పుడు 2 బైట్స్ వచ్చేసి 16 బిట్స్ కదా. సో క్యారెక్టర్ ఏంటి, 16 బిట్స్ ఉంది. 16 బిట్స్ అంటే దాని సైజ్ చూడండి 2 బైట్స్ ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ చూడండి /u 4 zeros అనమాట. రేంజ్ కూడా చూడండి 0 నుంచి 65,535. నెక్స్ట్ షార్ట్ డేటా టైప్ చూడండి, ఇది కూడా 16-బిట్ సైన్డ్ ఇంటీజర్ అనమాట. ఇది క్యారెక్టర్ వచ్చేసేమో అన్సైన్డ్, షార్ట్ వచ్చేసేమో సైన్డ్ ఇంటీజర్. దీని డిఫాల్ట్ వాల్యూ కూడా 0నే. సైజ్ వచ్చేసి 16-బిట్ కాబట్టి 2 బైట్స్. రేంజ్ వచ్చేసి చూడండి -32,768 టు 32,767 వరకు రేంజ్ ఉంటుందన్నమాట షార్ట్కి. నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్ చూడండి, ఇది 32-బిట్ సైన్డ్ ఇంటీజర్ అనమాట. దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. 32-బిట్ అంటే 1 బైట్ 8 బిట్స్ అంటే 32 బిట్స్ అంటే 4 బైట్స్ అనమాట. సో 4 బైట్స్ సైజు. రేంజ్ చూడండి. నెక్స్ట్ అలానే లాంగ్ డేటా టైప్కి చూడండి, ఇది 64-బిట్ సైన్డ్ ఇంటీజర్ అనమాట. దీని డిఫాల్ట్ వాల్యూ 0, L. ఇవన్నీ మ్యాండేటరీగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటే ఎప్పుడన్నా ఉపయోగపడచ్చు మనకి. నెక్స్ట్ దీని సైజు 8 బైట్స్. రేంజ్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్కి 32-బిట్
అండ్ 754 ఫ్లోటింగ్ పాయింట్ అనమాట దాని యొక్క డిస్క్రిప్షన్. ఇదేంటి అంటే డిఫాల్ట్ వాల్యూ 0.0f స్మాల్ ఎఫ్ ఉంటుంది, 4 bytes సైజ్, ఇవి రేంజ్. నెక్స్ట్ డబుల్కి 64 బిట్ 754 ఫ్లోటింగ్ పాయింట్ 0.0d అనమాట డిఫాల్ట్ వాల్యూ, 8 bytes సైజు. ఇది ఓవరాల్ టేబులర్ ఫార్మాట్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి నీకేం తెలుసు అని ఇంటర్వ్యూలో అడిగినా నాకు ఇట్లా ప్రిమిటివ్ డేటా టైప్స్లో 8 డేటా టైప్స్ ఉంటాయి, వాటి యొక్క మీనింగ్ అంటే డిస్క్రిప్షన్, ఇది డిఫాల్ట్ వాల్యూ ఇది ఉంటుంది, సైజ్ ఇంత ఉంటుంది, రేంజ్ మీకు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేదు అన్నంత వరకు సైజ్ చెప్తే సరిపోతుంది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి 8 డేటా టైప్స్ ఉన్నాయి కదా, 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసేమో బూలియన్ డేటా టైప్ అనమాట. ఈ బూలియన్ డేటా టైప్ ఏంటి అని అంటే, బూలియన్ డేటా టైప్ అనేది ఒక లాజికల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఆ లాజికల్ వాల్యూ వచ్చేసి ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ. మనం ఆల్రెడీ టేబుల్ ఫార్మాట్లో చూసాము. బూలియన్కి ఏంటి అని అంటే డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్, కానీ డిస్క్రిప్షన్ ఏంటి ట్రూ కానీ ఫాల్స్ కానీ అని 2 వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేంటి అని అంటే సింగిల్ బిట్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ యాక్చువల్ సైజ్ ఏంటి అని అంటే వర్చువల్ మిషన్ మీద డిపెండ్ అయ్యేసి సైజ్ అనేది వర్చువల్ మిషన్ బేస్డ్ మీద అనమాట. అంటే మనం యూజ్ చేసే వర్చువల్ మిషన్ని బేస్ చేసుకొని సైజ్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. బట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫాల్ట్గా 1 byte మీద ప్రాక్టీస్ చేసుకొని యూజ్ చేయొచ్చు ఆ డేటా టైప్ని. బట్ మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి మార్చుకోవడాన్ని మనం టైప్ కాస్టింగ్ అని చెప్పేసి అంటాము. ఈ టైప్ కాస్టింగ్ అనేది సపోర్ట్ చేయదు బూలియన్ డేటా టైప్ అనేది. బట్ మన ప్రోగ్రాంలో ఏదైనా అవసరం అయ్యి మార్చాలి అని అంటే ప్రోగ్రామర్స్ కన్వర్ట్ చేసుకుంటారనమాట ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి. అంటే బూలియన్ నుంచి వేరే డేటా టైప్కి దేనికి అవసరం అయ్యిందో దాన్ని ప్రోగ్రామర్స్ కన్వర్షన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సపోర్ట్ చెయ్యదు. సింటాక్స్ వచ్చేసి బూలియన్ స్పేస్ బూలియన్ వేర్ అనమాట. వేర్లో వి క్యాపిటల్ ఉంటుంది, సెమీకోలన్. సెకండ్ డేటా టైప్ వచ్చేసేమో బైట్ డేటా టైప్. బైట్ డేటా టైప్ ఏంటి అంటే ఇది 8 bit సైన్డ్ ఇంటీజర్ అనమాట. మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లార్జ్ ఏరియాస్లో మనం మెమరీ సేవ్ చేసుకోవడం ఈ బైట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి బైట్ స్పేస్ బైట్ వేర్ సెమీకోలన్. నెక్స్ట్ థర్డ్ డేటా టైప్ వచ్చేసి షార్ట్ డేటా టైప్ అనమాట. షార్ట్ డేటా టైప్ అనేది 16 bit సైన్డ్ ఇంటీజర్ అనమాట. 16 bit అంటే ఇప్పుడు 1 byte ఈక్వల్ టు 8 bits కదా. సో 16 bits అంటే 4. షార్ట్ డేటా టైప్కి 2 bytes 16 bitకి వచ్చేసి 2 bytes అనమాట. సిమిలర్ టు బైట్ ఏ షార్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ మెమరీ సేవింగ్స్ మ్యాటర్. మనం బైట్ని ఎందుకు యూజ్ చేస్తాం, మెమరీ సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అని చెప్పి మాట్లాడుకున్నాం. అలానే షార్ట్ డేటా టైప్ అనేది కూడా మెమరీ సేవింగ్కే యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ లార్జ్ ఏరియాస్ వేర్ స్పేస్ ఈజ్ కన్స్ట్రెయిన్డ్. ఎక్కడైతే స్పేస్ అనేది తక్కువగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో అటువంటి సిచ్యువేషన్లో లార్జ్ ఏరియాస్కి బాగా యూజ్ఫుల్ అవుతుంది షార్ట్ డేటా టైప్. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి షార్ట్ స్పేస్ షార్ట్ వేర్ అన్నిటి వి అనేది క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంట్ డేటా టైప్. ఇది 32 bit సైన్డ్ ఇంటీజర్ అనమాట. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఇంటిజర్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి, ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సింటాక్స్ వచ్చేసి ఇంటూ వేర్ అనమాట. సో దీని సైజు 4 bytes. 32 bits అంటే ఏంటి 4 bytes. నెక్స్ట్ లాంగ్ డేటా టైపు చూద్దాం. లాంగ్ డేటా టైప్ అనేది 64 bit సైన్డ్ ఇంటీజర్ అనమాట. 64 bits అంటే 8 bytes అని అర్థం. సో ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ అండ్ ఇంట్ ఈజ్ నాట్ లార్జ్ ఎనఫ్ టు హోల్డ్ ఎ వాల్యూ. ఒక వాల్యూని హోల్డ్ చెయ్యలేదు అన్నప్పుడు మనం పెద్ద వాల్యూస్ని హోల్డ్ చెయ్యలేదు అన్నప్పుడు మనం లాంగ్ ఇంటిజర్ని యూజ్ చేస్తాము.
ఎందుకంటే దీని యొక్క రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఇంటిజర్ కానీ, షార్ట్ కానీ, బైట్ కానీ, బూలియన్ కానీ, వాటన్నిటితో పోలిస్తే రేంజ్ అనేది లాంగ్ ఇంటిజర్కి ఎక్కువ అనమాట. సో అప్పుడు పెద్ద వాల్యూస్ని హోల్డ్ చేయడానికి మనం ఇది లాంగ్ ఇంటిజర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజ్ మాట్లాడుకున్నాం కదా, 64 బిట్ సైన్డ్ కాబట్టి 8 బైట్స్ అనమాట. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే సింగిల్ ప్రెసిషన్ అనమాట. 32 బిట్ 754 ఫ్లోటింగ్ పాయింట్ ఉంది దీని యొక్క సైజు. 32 బిట్స్ అంటే 4 బైట్స్ అనమాట. యూజ్ ఏ ఫ్లోట్ ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ బదులు ఫ్లోట్ని యూజ్ చేయాలి అంటే ఇఫ్ యూ నీడ్ టు సేవ్ ఏ మెమరీ ఇన్ లార్జ్ అరేస్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. లార్జ్ అరేస్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉన్న దగ్గర మెమరీ సేవ్ చేసుకోవడానికి మనం ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ద సైజ్ ఆఫ్ ద ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ 4 బైట్స్ మీన్స్ 32 బిట్స్. సింటాక్స్ చూడండి, ఫ్లోట్ వార్. దీని సైజు 4 బైట్స్ 32 బిట్స్. నెక్స్ట్ డబుల్ డేటా టైప్. డబుల్ డేటా టైప్ ఈజ్ డబుల్ ప్రెసిషన్. ఫ్లోట్ డేటా టైప్ ఏమో సింగిల్ ప్రెసిషన్ అంటే 32 బిట్స్ ఉంటుంది. డబుల్ వచ్చేసేమో ఇది డబుల్ ప్రెసిషన్ కాబట్టి 64 బిట్, దానికంటే ఇది డబుల్ ఉంటుంది. ఫర్ డెసిమల్ వాల్యూస్ దిస్ డేటా టైప్ ఈజ్ జనరల్లీ ద డిఫాల్ట్ చాయిస్. డెసిమల్ వాల్యూస్ ఏమైతే ఉంటుందో వాటన్నిటికీ డిఫాల్ట్గా మనం చూస్ చేసుకునేది డబుల్ డేటా టైప్ అనమాట. ద సైజ్ ఆఫ్ ద డబుల్ డేటా టైప్ ఈజ్ 8 బైట్స్ ఆర్ 64 బిట్స్. 64 బిట్స్ అంటేనే 8 బైట్స్. బిట్స్లో అయితే 64 అని చెప్తాము, బైట్స్లో వచ్చేసి 8 బైట్స్ అని చెప్తాము. సింటాక్స్ చూడండి, డబుల్ వార్. నెక్స్ట్ క్యార్ డేటా టైప్. క్యార్ డేటా టైప్ ఈజ్ ఎ సింగిల్ 16 బిట్ యూనికోడ్ క్యారెక్టర్ విత్ ద సైజ్ ఆఫ్ 2 బైట్స్. ఇదేంటి అంటే 16 బిట్ యూనికోడ్ క్యారెక్టర్ అనమాట. 16 బిట్స్ అంటే 2 బైట్స్ అనమాట. సింటాక్స్ చూడండి, క్యార్ వార్. క్యారెక్టర్ దేనికి యూజ్ చేస్తాము అని అంటే స్ట్రింగ్లో మనం సింగిల్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. సైజ్ 2 బైట్స్ 16 బిట్స్. ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాం. నాన్ ప్రిమిటివ్ ఏమేమి ఉంటాయి? మెయిన్గా 5 ఉంటాయి. క్లాస్, ఇంటర్ఫేస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్, ఎరేస్ అనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసి స్ట్రింగ్స్ గురించి చూద్దాం. స్ట్రింగ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్స్ ఏంటి అని అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తాము. ఒక్కొక్క క్యారెక్టర్ని మొత్తం కలెక్ట్ చేసి అట్లా క్యారెక్టర్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక గ్రూప్గా ఫామ్ చేసి దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాము. The difference between a character array and a string in Java is the string is designed to hold a sequence of characters in a single variable. ఇప్పుడు మన నేమ్ ఉంది, కీర్తి అన్నాము, KEERTHI. ఈ ఆల్ సింగిల్ క్యారెక్టర్స్ని తీసుకొని వచ్చి కీర్తి అని మెన్షన్ చేసాం కదా. సో ఈ సింగిల్ క్యారెక్టర్స్ అన్నిటినీ తెచ్చేసి ఒక గ్రూప్ ఫామ్ చేసి దానికంటూ ఒక లెటర్ చేసాం, ఒక వర్డ్ చేసాం కదా. సో ఆ వర్డ్ని చేయడాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాము అని చెప్తున్నాం. వేర్ యాజ్ క్యారెక్టర్ అరే ఈజ్ అ కలెక్షన్ ఆఫ్. స్ట్రింగ్ అంటేనేమో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. క్యారెక్టర్స్ అన్నిటినీ తీసుకొని వచ్చి సీక్వెన్స్ లాగా తెచ్చి ఒక సింగిల్ వర్డ్ లాగా మార్చేదాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. అదే క్యారెక్టర్ అరే అని అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ సపరేట్ క్యార్ టైప్ ఎంటిటీస్ అనమాట. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ని మనం కలెక్ట్ చేసి సపరేట్గా కలెక్ట్ చేసి పెట్టేదాన్ని మనం క్యారెక్టర్ అరే అని చెప్పేసి అంటాము. స్ట్రింగ్ అరే, క్యారెక్టర్ అరే. సో నెక్స్ట్ సింటాక్స్ చూడండి, డిక్లేరింగ్ స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాము. స్ట్రింగ్ టైప్, స్ట్రింగ్ వేరియబుల్ ఏంటి, ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. సింటాక్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అది. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్లో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి క్లాస్. చూడండి, క్లాస్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్ ఆర్ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్ అనే దాన్ని మనం క్లాస్ అని చెప్పేసి అంటాం. సో ఇట్ రిప్రజెంట్స్ ఎ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. Class is nothing but a collection of or set of properties or methods that are common to all objects of one type. Collection of properties or methods వాటినే
క్లాస్ అని చెప్పేసి అని అంటాం. ఇన్ జనరల్ క్లాస్ డిక్లరేషన్స్ కెన్ ఇంక్లూడ్ దీస్ కాంపోనెంట్స్. ఒక క్లాస్ని డిక్లేర్ చేయాలి అని అంటే ఇవన్నీ ఉండాలి అనమాట. కింద ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఇంక్లూడ్ చేయాలి క్లాస్ డిక్లేర్ చేసేటప్పుడు. ఒక క్లాస్ అవ్వాలి అని అంటే క్లాస్ అని ఎప్పుడు అంటాము అంటే వీ కెన్ ఇంక్లూడ్ ద మాడిఫైయర్స్, క్లాస్ నేమ్స్, సూపర్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, బాడీ, వీటన్నిటిని ఉంటే దాన్ని మనం క్లాస్ అని చెప్పేసి అంటాం. సో మాడిఫైయర్స్ చూడండి, ఏ క్లాస్ కెన్ బి పబ్లిక్ ఆర్ హ్యాస్ డిఫాల్ట్. క్లాస్ either పబ్లికా, ప్రైవేటా, డిఫాల్టా ఇట్లా మెన్షన్ చేసేదాన్ని మనం మాడిఫైయర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్లాస్ నేము. ఒక క్లాస్ క్రియేట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి, క్లాస్ నేము. సో అందులో క్లాస్ నేమ్ చూడండి, ద నేమ్ షుడ్ బిగిన్ విత్ అన్ ఇనిషియల్ లెటర్. క్లాస్ నేమ్లో మనము నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ లెటర్ అయ్యే ఉండాలి. నెక్స్ట్ సూపర్ క్లాస్, ద నేమ్ ఆఫ్ ద క్లాస్ పేరెంట్ క్లాస్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మనం సూపర్ క్లాస్ అని చెప్తాం. ఇఫ్ ఎనీ ప్రిసీడెడ్ బై ద కీవర్డ్ ఎక్స్టెండ్స్, ఏ క్లాస్ కెన్ ఓన్లీ ఎక్స్టెండ్ ద సబ్ క్లాస్ వన్ పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే క్లాస్, ఇప్పుడు నేను డాగ్ అని తీసుకున్నాను, అందులో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి డాగ్. ఆ డాగ్ అనే దాన్ని మనం సూపర్ క్లాస్ అని చెప్పేసి అంటాము. ఆ సూపర్ క్లాస్లో మళ్ళీ ఇంకొకటి లైక్ క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ పప్పి. ఈ ఎక్స్టెండ్స్ తర్వాత ఉన్నదైతే ఏమైతే ఉంటుందో దాన్ని వచ్చేసి మనం సబ్ క్లాస్ అని చెప్పేసి అని అంటాం. అంటే ఈ డాగ్ నుంచి ఎక్స్టెండ్స్ పప్పి కాదు, ఎక్స్టెండ్స్ సంథింగ్ ఆర్ ఎయిటింగ్, బార్కింగ్ అని చెప్పి తీసుకున్నాం అనుకో. ఈ ఎక్స్టెండ్స్ తర్వాత ఉన్నదాన్ని మనం సబ్ క్లాస్ అని చెప్పంటాం. ఈ సబ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, పైన ఉన్న పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్లో నాకు సబ్ క్లాసెస్లో డాగ్ అరుస్తుంది అంటాము. అరుస్తుంది అనే దాన్ని నేను బార్కింగ్ అంటాను. ఆ బార్కింగ్ ఏంటి, డాగ్ యొక్క ప్రాపర్టీయే కదా, డాగే కదా అలా అరుస్తూ ఉండేది. సో డాగ్ నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నేను నా సబ్ క్లాస్కి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నిటినీ నేను పేరెంట్ క్లాస్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఆ పేరెంట్ క్లాస్ని నేను సూపర్ క్లాస్ అంటాను. ఈ సూపర్ క్లాస్లో ఉన్న ఇంకో క్లాస్ని వచ్చేసి సబ్ క్లాస్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఇంటర్ఫేజెస్, ఏ కామా సపరేటెడ్ లిస్ట్ ఆఫ్ ఇంటర్ఫేజెస్ ఇంప్లిమెంటెడ్ బై ద క్లాస్. కామా, ఇప్పుడు ఇంటర్ఫేజెస్ అనేవి ఉంటాయి. ఇంటర్ఫేజెస్ నేను క్లాస్లో ఇంప్లిమెంట్ చేశాను. ఎక్కడైతే కామాతో నేను సపరేట్ చేస్తాను, ఇఫ్ ఎనీ ప్రిసీడెడ్ బై ద కీవర్డ్ ఇంప్లిమెంట్స్, ఏ క్లాస్ కెన్ ఇంప్లిమెంట్ మోర్ దెన్ వన్ ఇంటర్ఫేస్. ఒక క్లాస్లో మనం ఒక ఇంటర్ఫేస్ కన్నా ఎక్కువగానే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓన్లీ ఒకే ఇంటర్ఫేసే చేయాలి అనేది ఏమీ ఉండదు అనమాట. ఒకటి కన్నా మనం ఎక్కువ కూడా క్లాస్లో ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తున్నాము. బాడీలో ఏం రాస్తాం, ద క్లాస్ బాడీ సరౌండెడ్ బై ద బ్రేసెస్. క్లాస్లో సింటాక్స్ ఏంటి, క్లాస్ నేమ్, బ్రేసెస్, బాడీ ఉంటుంది. ఆ బాడీ ఏంటి అంటే ఆ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం కూడా బాడీ ఆఫ్ ది క్లాస్ అనమాట. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. ఆబ్జెక్ట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ద రియల్ లైఫ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాము. ఏ టిపికల్ జావా ప్రోగ్రామ్ క్రియేట్స్ మెనీ ఆబ్జెక్ట్. ఒక జావా ప్రోగ్రామ్ మెనీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది, విచ్ యాజ్ యూ నో ఆల్రెడీ మనకి ఒక క్లాస్ జావా ప్రోగ్రామ్ అనేది మెనీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంటరాక్ట్ బై ఇన్వోకింగ్ ద మెథడ్స్ని ఇన్వోక్ చేసుకొని ఇంటరాక్ట్ అయ్యి జావా ప్రోగ్రామ్ అనేది మెనీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అని మనం డిక్లేర్ చేయాలి అని అంటే ఒక ఆబ్జెక్ట్కి ఏమేమి ఉంటుందంటే స్టేట్, బిహేవియర్, ఐడెంటిటీ అని 3 ఫిజికల్ ఎంటిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫిజికల్ వరల్డ్ ఎంటిటీస్ అని ఆబ్జెక్ట్కి ఒక 3 ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇట్ రిప్రజెంట్ బై ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామంటే దాని యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి అనేది చెప్పడాన్ని మనం స్టేట్ అని చెప్పేసి
అంటాము. ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇదేంటి అని అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్నే మనం స్టేట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఎంటిటీ వచ్చేసి బిహేవియర్ అనమాట. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద మెథడ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ని రిప్రజెంట్ చేయడానికి బిహేవియర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద రెస్పాన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ది అదర్ ఆబ్జెక్ట్స్. ఇదేంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి వచ్చే రెస్పాన్స్ని కూడా రిఫ్లెక్ట్ చేయడాన్ని మనం బిహేవియర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎంటిటీ వచ్చేసి ఐడెంటిటీ. ఇట్ గివ్స్ ఎ యూనిక్ నేమ్ టు అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి మనం యూనిక్ నేమ్ అనేది ఇచ్చాము. అండ్ ఎనేబుల్స్ వన్ ఆబ్జెక్ట్ టు ఇంటరాక్ట్ విత్ ద అదర్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడాన్ని కూడా మనం ఐడెంటిటీ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ డేటా టైప్ అనమాట. లైక్ ఏ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ కెన్ హ్యావ్ మెథడ్స్. లైక్ క్లాస్ లాగే క్లాస్కి ఎలా అయితే మెథడ్స్ వేరియబుల్స్ అన్నీ ఉంటాయో ఇంటర్ఫేస్కి కూడా మెథడ్స్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. బట్ ద మెథడ్స్ డిక్లేర్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. బట్ మనం ఇంటర్ఫేస్లో ఏంటి అని అంటే మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని డిక్లేర్ చేస్తాము. ఇంటర్ఫేస్ స్పెసిఫైస్ వాట్ క్లాస్ మస్ట్ డూ అండ్ నాట్ హౌ. ఇట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్లాస్. సేమ్ ఇంటర్ఫేస్ లాగానే క్లాస్ కూడా బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పి చెప్తున్నాం. సెకండ్ వచ్చేసి అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ అబౌట్ క్యాపబిలిటీస్. ఇంటర్ఫేస్ అసలు ఏం చెప్తుంది అంటే ఈజ్ అబౌట్ క్యాపబిలిటీస్ గురించి చెప్తుందంట. లైక్ ఏ ప్లేయర్ మే బీ అన్ ఇంటర్ఫేస్. ఒక ప్లేయర్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్నాను. అండ్ ఎనీ క్లాస్ ఇంప్లిమెంటింగ్ ప్లేయర్ మస్ట్ బీ ఏబుల్ ఆర్ మస్ట్ ఇంప్లిమెంట్ మూవ్. సో ఇట్ స్పెసిఫైస్ ఎ సెట్ ఆఫ్ మెథడ్స్ దట్ ద క్లాస్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఒక ప్లేయర్ అని ఇంటర్ఫేస్ తీసుకున్నాను అని అంటే అందులో మెథడ్స్ సెట్ ఆఫ్ మెథడ్స్ దట్ ద క్లాస్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. అందులో ఉన్న మెథడ్స్ అన్నిటినీ క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ ఎ క్లాస్ ఇంప్లిమెంట్స్, ఒకవేళ క్లాసే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసాం, ఒక క్లాస్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇంటర్ఫేస్ అండ్ డస్ నాట్ ప్రొవైడ్స్ మెథడ్ బాడీస్. సపోజ్ ఒక క్లాస్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది బట్ ఇట్ డజంట్ ప్రొవైడ్స్ ఎనీ మెథడ్ బాడీస్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లో ఏమైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మెథడ్స్కి బాడీస్ లేవు. అప్పుడు దెన్ ద క్లాస్ మస్ట్ బి డిక్లేర్డ్ యాజ్, ఆ క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పేసి అని అంటాము. ఒక ఇంటర్ఫేస్ ఏంటి, ఒక ఇంటర్ఫేస్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసింది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్ అండ్ ఆ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఇంటర్ఫేస్ అనేది క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తే, అదే క్లాస్ అనేది ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఇట్ డజంట్ ప్రొవైడ్స్ ద ఎనీ మెథడ్, ఏ మెథడ్ని ప్రొవైడ్ చేయదు. సో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పేసి అని అంటాము. A Java library example comparator interface. If a class implements this interface, then it can be used to sort a collection. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇంటర్ఫేస్ అనేది లైక్ క్లాస్ లాగే అనమాట. మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ద మెథడ్స్ డిక్లేర్డ్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆర్ డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. బట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఏంటి అని అంటే డిఫాల్ట్గా అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేసి పడేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసేమో ఇంటర్ఫేస్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తేనేమో క్లాస్ ప్రొవైడ్స్ ద మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ దట్ క్లాస్ వాంట్స్ it can provide. But whereas class implements the interface, it doesn't provides the method bodies for all the functions. So that class must be declared as an abstract.